ధన్యవాదాలు. ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారి యొక్క దేవీ నవరాత్రుల ఉత్సవాల్ని ఇప్పటికీ నిన్నటి వరకు అనేక వేల మంది లక్షల మంది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. సజావుగా సుఖ సంతోషాలతో అమ్మవారి దర్శనం చేసుకొని వారి వారి కుటుంబాల యొక్క మంచిని కావాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకొని కోరుకోవడం కూడా జరిగింది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి కానీ ఇటు దేవాదాయ శాఖ నుంచి వివరణలు కోరినప్పుడు చాలామంది 100% పాజిటివ్గానే చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయాన్ని వారు ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా సరస్వతీదేవి యొక్క అలంకారంలో అమ్మవారు వెలిగిపోతూ ఉంది. అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో చూసేటువంటి భాగ్యం మా అందరికీ కలిగినందుకు, అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రంలో ఈ దర్శనం వేలాది మందికి అమ్మవారు దర్శనం కల్పించే విధంగా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సజావుగా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అందరికీ సంతోషం. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం రోజున అమ్మవారిని చూడడం అనేటువంటిదే ఒక మహద్భాగ్యంగా ఇవాళ మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు నిన్నటి వరకు అమ్మవారిని దర్శించుకున్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య 8 లక్షల మంది. ఈ ఒక్కరోజు 29 మూలా నక్షత్రం రోజు అమ్మవారి దర్శనం దాదాపుగా సాయంత్రం 5 గంటలు అయ్యే సమయానికి 1,28,000 సంఖ్య దాటింది. అలాగే అన్నప్రసాదం నిన్నటి వరకు 2,80,000 మందికి అన్నప్రసాదం నిన్న మధ్యాహ్నం వరకు, నిన్న సాయంత్రం కూడా కలిపి 2,80,000 మందికి అన్నప్రసాద వితరణ దేవాదాయ శాఖ మరి దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం అధికార యంత్రాంగం చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు 30,000 మందికి అన్నప్రసాద వితరణ పూర్తయింది, ఇంకా జరుగుతూ ఉంది. ఈ ఒక్కరోజు దాదాపుగా 1,00,000 లడ్డు ప్రసాదం ఉచితంగా భక్తులకు ఇవ్వడానికి దేవాదాయ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క అధికారులు అందరూ కలిసి 1,00,000 వరకు ఈ లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఇది 1,00,000 అనేది ఇప్పటి వరకు ఇచ్చినటువంటిది. రాత్రి వరకు పూర్తయ్యే వరకు ఇంకా ఎంతమంది దర్శించుకున్నా అందరికీ ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలకి వారు తప్పిపోకుండా కానీ వారిని గుర్తించడానికి కానీ చైల్డ్ ట్యాక్స్ ఇచ్చాం, 40,000 వరకు ఇచ్చాం. 35 లక్షల వాటర్ బాటిల్స్ని ఇవాళ బాటిల్డ్ వాటర్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు గత సంవత్సరమే శాచెట్స్ కాకుండా వాటర్ బాటిల్స్లో మినరల్ వాటర్ ఇవ్వండి, క్యూ లైన్లలో వచ్చే వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత మనకి చాలా ముఖ్యమని చెప్పగానే గడిచిన సంవత్సరం 14-15 లక్షలు ఇచ్చాం. ఈ సంవత్సరం ఇప్పటికే 24-22 లక్షలు పూర్తయినాయి. 35 లక్షల వరకు రేపు రాబోయేటువంటి 2-3 రోజులు కూడా ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆలయ అధికారులు చేయడం జరిగింది. 18,000 మంది ఇప్పటికే కేశఖండన చేయించుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి 66,600 లీటర్ల పాలు 70,000 కప్పుల్లో వచ్చే క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 3,60,000 మందికి మజ్జిగ ప్యాకెట్లను కూడా ఇప్పటి వరకు సరఫరా చేయడం జరిగింది. అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ 1,75,000
మరొక ఈరోజు లక్ష అంతా కలిపి 2,75,000 బిస్కెట్ ప్యాకెట్లని మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు పంపిణీ చేయడం జరిగింది. ఫ్రీ మెడికల్ క్యాంప్స్ 17 మెడికల్ క్యాంపులు ఇక్కడ ఆన్లో ఉన్నాయి. డాక్టర్లు, వాళ్ళకి కావాల్సినటువంటి సబార్డినేట్ స్టాఫ్, అంబులెన్సులను అన్నింటినీ పెట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి 5 అంబులెన్సులను కూడా పెట్టడం జరిగింది. 370 టాయిలెట్స్ని ఏర్పాటు చేశాం. క్యూ లైన్ కెపాసిటీ ఒకసారి మన వినాయక గుడి దగ్గర ప్రారంభమై ఇక్కడ గుడి క్యూ లైన్ ఎండ్ అయ్యే వరకు ఒక్కసారి ఆ స్లాట్లో ఎంత ఉంటారంటే క్యూ లైన్లో 12,000 నుంచి 15,000 మంది వరకు దానిలో ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం ఆ క్యూ లైన్స్ కానీ హోల్డింగ్ ఏరియాస్ని కానీ చెక్ చేయడం జరిగింది. హోల్డింగ్ ఏరియాస్లో 2 హోల్డింగ్ ఏరియాస్లో ఒక్కొక్క దానిలో 10,000 మంది టైం స్లాట్ ప్రకారం వాళ్ళు హోల్డింగ్ ఏరియాస్ నుంచి క్యూ లైన్లలోకి పంపడం. 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటి షెల్టర్స్ను కూడా ఏర్పాటు చేశాం. ఓల్డేజ్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళని సపరేట్ వెహికల్స్ పెట్టాం. 8 మినీ బస్సెస్, 2 బ్యాటరీ కార్లు, 20 వీల్ చైర్లు పెట్టి వాళ్ళని దర్శనార్థం తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి లడ్డూ ప్రసాదం సేల్స్ ఇప్పటి వరకు 13 లక్షల లడ్డూ ప్రసాదం ఉచితం కాకుండా లడ్డూ ప్రసాదం కౌంటర్లలో ఇవ్వడం కూడా పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 5 గంటల వరకు 1,28,000 ముందే చెప్పాను. అన్నప్రసాదం 32,804, 1,95,229 లడ్డూ ప్రసాదం కూడా విడుదల చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లన్నీ చేస్తూ చాలా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారు టైం టు టైం ఎప్పటికప్పుడు ఆయన విచారిస్తూనే ఉండారు. ఆయన ఎంత ఒత్తిడిలో ఉన్నా ఇక్కడ ఏం జరుగుతుంది, అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తున్నారు, వచ్చేటువంటి భక్తులు వాళ్ళ యొక్క సమాచారం ఏంటి, ఏ విధంగా ఇస్తున్నారని చెప్పిన దాని మీద మీ అందరికీ తెలిసిన ప్రకారమే మొట్టమొదట మేము తీసుకున్న నిర్ణయం ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు విఐపి దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు అని చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు మొదటి రోజు ఈ యొక్క భక్తుల యొక్క ఒత్తిడి, జన ప్రవాహం, అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళందరినీ చూశాక వారు అసెస్ చేయించి మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. 4 గంటల నుంచి 3 గంటలకు తగ్గించండి. వివిఐపి దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ 3 గంటలే ఉండాలి. ఒకటి ఉదయం 5 నుంచి 6 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు, 3వ స్లాట్లో 8 గంటల నుంచి 9 గంటల వరకు. కాబట్టి 4 గంటల నుంచి 3 గంటలకు తగ్గించి మిగిలిన సమయం అంతా సామాన్య భక్తులకి కేటాయించండి. అన్ని క్యూ లైన్లు కూడా మరి సజావుగా సాగాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అందుకనే మొన్నటి నుంచే ఈ క్యూ లైన్లలో 3 గంటలకి తగ్గించి 1 గంట విఐపీలని 3 గంటల్లో అడ్జస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తూ విజయదశమి రోజు కూడా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు. ఆ రోజు సామాన్య భక్తులతో పాటు భవానీలు వస్తారు. ఎక్కడో ఒరిస్సా రాష్ట్రం నుంచి, బెంగాల్ రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చేటువంటి భవానీలకు పూర్తి సహకారం అందించాలి, పూర్తి భద్రతను కల్పించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, సిపి గారిని అందరినీ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. విజయదశమి రోజు కూడా పోయిన సంవత్సరం లాగే ఉచిత దర్శనాలే ఉంటాయి. ఇవాళ ఎలాగైతే 4 క్యూలు మూలా నక్షత్రం రోజున
4 వరుసలు కూడా ఉచిత దర్శనాల్లో పెట్టాము. విజయదశమి రోజు కూడా ఉచిత దర్శనాలే 4 క్యూ లైన్లు పోతూ ఉంటాయి. వాళ్ళకి ఛార్జెస్ అనేటువంటిది టికెట్లు కొనుక్కోవడం అనేటువంటిది లేదు. అది కూడా పోయిన సంవత్సరం చేసిన మాగా అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తూ ఉన్నాం. అలాగే ఉచిత లడ్డూ ప్రసాదం ఇప్పటికే తయారవుతూ ఉన్నాయి. విజయదశమి రోజు కూడా క్యూ లైన్లలో వచ్చిన భక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉచిత లడ్డూ ప్రసాదాన్ని అందించి కౌంటర్లలో కొనుగోలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవడానికి కూడా వాళ్ళకి అక్కడ కౌంటర్లలో కూడా పెడుతూ ఉన్నాం. ఉచిత లడ్డూ ప్రసాదం, ఉచిత క్యూ లైన్ అమ్మవారి దర్శనం విజయదశమి రోజు కూడా చేయడానికి ఈ పాలకవర్గంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. థ్యాంక్ యూ. అందరికీ స్వామివారి లడ్డూ ప్రసాదం, అమ్మవారి లడ్డూ ప్రసాదం మీడియా మిత్రులందరికీ కూడా పంపిణీ చేయాలి. ముందు అనుకున్న ప్రకారం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ ఇవ్వాలి మీకు. కానీ సమయం ఆ తొక్కిసలాట, మీరు ఆయన్ని చుట్టూ పట్టుకొని ఆయన దగ్గర ఫోటోలో న్యూసో ఏదో ఒకటి అడగడంతో ఆయనకు ఆ సమయం లేకుండా పోయింది. దయచేసి మీ అందరికీ ఇప్పుడు కొద్దిమందికి నేను కాబోయేటువంటి చైర్మన్ గాంధీ గారు, సెక్రటరీ గారు, కమిషనర్ గారు, ఈఓ గారు అందరం ఉండి లడ్డూ ప్రసాదం ఇస్తాం. దయచేసి ఎటువంటి తోపులాట లేకుండా ఒకరొకరుగా వచ్చి అందరు తీసుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను.